దేశదిమ్మరులు, యాచకులు, సేవా కులాలు, అటువంటి కులాలలో ముదిరాజు కులాన్ని కలుపుతున్నారు. ముదిరాజు కులం అంటే ముదిరాజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకప్పుడు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా వెలకబెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి అక్కడి వరకు వెళ్ళిపోయారు. ఆర్థిక మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితే లెక్కలేదు. మరి ఇటువంటి జనాభా ఉన్న వారికి ఇప్పుడు మా ఈ 57 కులాలలో సర్పంచ్ కాదు కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా వాళ్ళకు అంటే ఏంటిదో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి జాతులలో మరి ఇంత పెద్ద జాతిని తీసుకొచ్చి కలిపితే మరి అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా నేను ముదిరాజు సోదరులను కూడా కోరుతున్నాను, అయ్యా మీరంటే మాకు వ్యతిరేకత ఏం లేదు, మీలో ఉండొచ్చు, మీలో కూడా బీదవాళ్ళు ఉండొచ్చు, మేము కాదన్నాం. కానీ కాకపోతే మీరు బీసీలోకి రావడాల్సినటువంటి అవసరం లేదు. కావాలంటే మీరు వేరే గ్రూప్ తీసుకోండి, బీసీఏ BCDE వరకు ఉన్నది, మీరు F గ్రూప్ తీసుకోండి, కావాలని కొట్లాడండి. ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, అయ్యా మీరు ఒక సెపరేట్ గా ఒక గ్రూప్ ఇవ్వండి. ఈ గ్రూప్ లో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు?